అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 30వ భాగము రచయిత స్వర్ణ బొప్పాల గారు. శివానిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు కార్తీక్. అప్పటి వరకు అక్కడే డల్గా కూర్చొని ఉన్న శివాని కార్తీక్తో స్పెండ్ చేసిన తర్వాత హ్యాపీగా క్లాస్లోకి వెళ్ళింది. మాన్సి కోపంగా చూస్తూ ఉంది శివాని వైపు. ఏంటే అలా చూస్తున్నావు అంది శివాని. నువ్వు ఈ మధ్య చాలా చేంజ్ అయిపోయావు. నాకు చెప్పకుండా ఏదో చేస్తున్నావు. నేను అడిగినా నాతో ఏమీ చెప్పటం లేదు. ఏంటి కథ అంది మాన్సి. నువ్వు అనుకున్నంత ఏమీ లేదక్కడ. ఏదో ఊహించుకుంటున్నావు నువ్వు. నేను నార్మల్గానే ఉన్నాను అంది శివాని. నువ్వు నార్మల్గా ఉన్నావా? నేను లేకుండా క్లాస్లో నుండి బయటికి వెళ్ళిన తర్వాత మన కాలేజ్ సరౌండింగ్లో నువ్వు ఒక్కదానివి ఎప్పుడైనా ఉండేదానివా? కానీ ఇప్పుడు కాలేజ్ అవ్వగానే నాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు వెళ్ళిపో అంటున్నావు. కాలేజీకి వచ్చే ముందు కూడా నీ బైక్ ఏమో పార్కింగ్లోనే ఉంటుంది, కానీ నువ్వేమైపోతున్నావో తెలియటం లేదు అంది మాన్సి. దీనికి డౌట్ వచ్చినట్టుందిగా అని మనసులో అనుకొని, నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను, నీకు చెప్తాను. ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం అంది శివాని. మాన్సి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కార్తీక్ అంటే శివానికి కూడా ఇష్టమే అనుకుంటా, అందుకే ఏదో చెప్తాను అంటుంది. అదే అయితే బాగుండు అని అనుకుంది మానసి. మానస్ నిత్యకి కాల్ చేసి, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, ఈ ప్లేస్కి రా అని ఒక ప్లేస్ నేమ్ చెప్పాడు. నువ్వు చెప్పిన ప్లేస్కి నేను ఎందుకు రావాలి? నీకేం పని లేకపోవచ్చు, కానీ నాకు చాలా పని ఉంది అంది నిత్య. సరే, నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. నేను నీకు నీ ఎనిమి గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకున్నాను, కానీ నీకు ఇష్టం లేదనుకుంటా. సర్లే ఉంటాను అని కాల్ కట్ చేయబోయాడు మానస్. హే వెయిట్, నా ఎనిమి ఎవరు అంది నిత్య. సరే, నీకు తెలుసుకోవడం ఇష్టం లేకపోతే వదిలే, కానీ నా దగ్గర దాచాలని ట్రై చేయకు. చెప్పాను కదా, నీ కోసం మొత్తం నాకు అన్నీ తెలుసు అన్నాడు మానస్. ఒక్క క్షణం సైలెంట్గా ఉంది నిత్య. నిత్యకి ఆలోచించుకునే టైం ఇస్తున్నట్లుగా మానస్ కూడా సైలెంట్గా ఉన్నాడు. సరే, నువ్వు చెప్పిన ప్లేస్కి రావటం నాకు కష్టం. నేను చెప్పే ప్లేస్కి నువ్వురా అంది నిత్య. సరే చెప్పు అన్నాడు మానస్. నిత్య అడ్రస్ చెప్పింది. 1 అవర్లో అక్కడ ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసి ఒక స్మైల్ ఇచ్చి, నాకు తెలుసు నిత్య, నిన్ను ఎలా రప్పించాలో, ఎలా నా దారికి తెచ్చుకోవాలో అని నాకు తెలుసు. నన్నే అవాయిడ్ చేద్దాం అనుకుంటావా? ఇప్పుడు ఎలా అవాయిడ్ చేస్తావో చెయ్యి, చూస్తాను అనుకున్నాడు. అనుకున్నట్లుగానే నిత్య, మానస్ ఇద్దరు గంట తర్వాత కలుసుకున్నారు. మానస్ సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. నాకు టైం వేస్ట్ చేయటం అస్సలు నచ్చదు. స్ట్రైట్గా పాయింట్కి వచ్చి ఏదో చెప్తాను అన్నావు, ఏంటి చెప్పు అంది నిత్య. నాకు కూడా టైం వేస్ట్ చేయటం అస్సలు నచ్చదు అని. రాధ నీ శత్రువు కదా, తను ఇప్పుడు ఎక్కడ ఉందో నీకు తెలుసా అన్నాడు మానస్. ఇంకా ఏది ఎవరి గురించైనా చెప్తాడేమో అనుకుంది నిత్య. కానీ రాధ గురించి అడిగేసరికి కొంచెం కంగారు పడి, తను ఎవరో కూడా నాకు తెలీదు, తను నాకు శత్రువేంటి అని అంది తడబడుతూ. నీ తడబాటులోనే తెలుస్తుంది తను నీకు తెలుసో లేదో. నువ్వు నాకు చెప్పకపోయినా పర్వాలేదు, నేను తన గురించి నీకు చెప్తాను అన్నాడు మానస్. ఎక్కువ ఆర్గ్యూ చేయకుండా మానస్ ఏం చెప్తాడో అని వెయిట్ చేస్తూ ఉంది నిత్య. తను ప్రెజెంట్ క్రిష్ దగ్గర ఉంది అన్నాడు మానస్. తను అక్కడ ఎందుకు ఉంటుంది అన్నట్లుగా చూసింది నిత్య. తన డౌట్ని అర్థం చేసుకుని, క్రిష్ మదర్ ఎక్స్పైర్ అయ్యారు కదా, సో క్రిష్ అలోన్ని ఫీల్ చేయకుండానికి తన దగ్గర ఉంది అని చెప్పాడు మానస్. తను ఎక్కడ ఉంటే నాకెందుకు అంది నిత్య. నీకే కావాలి, ఎందుకంటే తనపై నీకు కోపం ఉంది కదా, నీ కోపం కొంచెమైనా తగ్గించుకొని టైం వచ్చింది అన్నాడు. ఎలా అంది నిత్య. చెప్తాను అన్నాడు మానస్. నాకు తన గురించి చెప్పి హెల్ప్ చేయటం వల్ల నీకేంటి లాభం అంది నిత్య. నాకు కూడా లాభం ఉంది, అందుకే నీకు హెల్ప్ చేస్తున్నాను అంటున్నాను అన్నాడు మానస్. నీ వర్క్ కోసం నన్ను యూజ్ చేసుకుంటున్నావా అంది నిత్య. నేను అంత స్వార్థపరుణ్ణి కాదు, ఇద్దరికీ యూజ్ ఉంటుందని ఈ డెసిషన్ తీసుకున్నాను అన్నాడు మానస్. సరే ఏంటో చెప్పు, నువ్వు చెప్పిన తర్వాత అది నాకు యూజ్ అవుతుందా లేదో నేను డిసైడ్ అవుతాను అంది నిత్య. మానస్ చెప్పడం స్టార్ట్ చేశాడు. రాధ క్రిష్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను బయటకు వెళ్ళి వస్తాను అని అంది. ఎక్కడికి అన్నాడు క్రిష్. షాప్కి వెళ్ళి వస్తాను అంది రాధ. ఒక్కదానివి అలా పంపించడం ఇష్టం లేక నేను నీతో వస్తాను, 15 మినిట్స్ వెయిట్ చేయి అన్నాడు క్రిష్. వద్దు సార్, నేను వెళ్ళి వస్తాను అని అంది రాధ. వస్తాను అన్నాను కదా, వెళ్దాం పద అన్నాడు క్రిష్. సరే సార్, వెయిట్ చేస్తాను అని రూమ్లో నుండి బయటకు వెళ్ళింది రాధ. 15 మినిట్స్లో రాధ దగ్గరికి వచ్చి, వెళ్దామా అన్నాడు క్రిష్. హా సార్ వెళ్దాము అంది రాధ. ఇద్దరు బయటకు వచ్చారు. డ్రైవర్ కార్ తీసుకొని వచ్చాడు. క్రిష్, రాధ ఇద్దరు కార్ ఎక్కారు. కారులో ఇద్దరు చెరొక వైపు చూస్తూ కూర్చున్నారు. 10 మినిట్స్ తర్వాత ఒక సూపర్ మార్కెట్ దగ్గర కార్ ఆపాడు డ్రైవర్. వెళ్ళి నీకు కావాల్సింది తీసుకో అన్నాడు క్రిష్.
ఓకే సార్ అని చెప్పి లోపలికి వెళ్ళింది రాధ. రాధ లోపలికి వెళ్ళాక క్రిష్ బయటికి చూస్తూ కూర్చున్నాడు. అంతా అలా చూస్తూ ఉండగా క్రిష్ చూపు ఒక దగ్గర నిలిచింది. ఒక చిన్న బాబు ఏడుస్తూ ఉన్నాడు. అతనికన్నా కొంచెం పెద్దగా ఉన్న అబ్బాయి. ఒక బాబు ఆ చిన్న బాబును ఓదారుస్తూ ఉన్నాడు. ఇద్దరికీ ఒంటి మీద బట్టలు కూడా సరిగా లేవు. వాళ్ళకి ఏమైందో అర్థం అవ్వలేదు క్రిష్‌కి. కానీ వాళ్ళని అలా చూస్తూ ఉండలేకపోయాడు. వెంటనే కారు దిగి కొంచెం దూరంలో కూర్చొని ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు క్రిష్. క్రిష్‌ని చూడగానే ఇద్దరూ భయపడిపోయారు. భయపడకండి. నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను. మీరు ఎందుకు అలా ఏడుస్తున్నారు? అని అడిగాడు క్రిష్. మా తమ్ముడికి ఆకలిగా ఉంది సార్. పాపం ఆకలికి ఏడుస్తున్నాడు. ఎవరిని ఏమి అడిగినా పెట్టటం లేదు. నాకు ఏదైనా పని ఇవ్వండి అని అడిగిన ఎవరూ పని ఇవ్వటం లేదు అన్నాడు ఆ పెద్దబ్బాయి. నీకు ఆకలిగా లేదా? అన్నాడు క్రిష్. ఏమీ చెప్పకుండా తలదించుకున్నాడు ఆ అబ్బాయి. మీరు మీ అమ్మా నాన్నల్ని వదిలిపెట్టి ఎందుకు వచ్చారు? అన్నాడు క్రిష్. మా అమ్మా నాన్న లేరు సార్. ఇద్దరూ చనిపోయారు అన్నాడు ఆ పిల్లలు. క్రిష్‌కి చాలా బాధగా అనిపించింది. ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే వాళ్ళు చెప్పేది వింటూ అలాగే ఉన్నాడు. అమ్మా నాన్న చనిపోగానే మా ఇంటి ఓనరు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేశాడు. మా బంధువులందరూ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మాకు ఎవరూ లేరు అని చెప్పారు ఆ పిల్లలు. మీరు ఇలా రండి, మీకు భోజనం పెట్టిస్తాను అని చెప్పి దగ్గరలో ఉన్న ఒక హోటల్‌లోకి తీసుకువెళ్ళి ఇద్దరికీ ఫుడ్ తినిపించాడు క్రిష్. క్రిష్ పిల్లల్ని తీసుకొని వెళ్ళగానే రాధ సూపర్ మార్కెట్ నుండి బయటకు వచ్చి చూసి క్రిష్ లేకపోవటంతో సార్ ఎక్కడికి వెళ్లారు? అని అడిగింది డ్రైవర్‌ను. అక్కడ జరిగింది చెప్పాడు డ్రైవర్. కారు దగ్గర నిలుచొని ఉంది రాధ. క్రిష్ వాళ్ళకి భోజనం తినిపించాక అనాథాశ్రమం వాళ్ళకి కాల్ చేసి పిల్లల డీటెయిల్స్ ఇచ్చి అడ్రస్ చెప్పాడు. పిల్లలు ఫుడ్ తినటం కంప్లీట్ అవ్వగానే ఇద్దరికీ డ్రెస్సెస్ ఇప్పించి వాళ్ళతో అనాథాశ్రమానికి పంపించాడు క్రిష్. అప్పటి వరకు కారులోనే వెయిట్ చేస్తూ ఉంది రాధ. పంపించి వచ్చిన తర్వాత సారీ లేట్ అయింది అన్నాడు క్రిష్. అయ్యో! మీరు సారీ చెప్పటం ఏంటి సార్? నో ప్రాబ్లం. వెళ్దాం రండి అని రాధని షాపింగ్ కంప్లీట్ అయిందా? అన్నాడు క్రిష్. అయ్యింది సార్. వెళ్దాం అంది రాధ. క్రిష్ కార్ ఎక్కగానే కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఐస్ క్రీమ్ కనిపించింది. రాధ అటువైపు చూడటం చూసి డ్రైవర్ కార్ ఆపు అన్నాడు క్రిష్. రాధ క్రిష్ వైపు చూసింది. ఐస్ క్రీమ్ తిందాంరా అన్నాడు క్రిష్. రాధ క్రిష్ ఐస్ క్రీమ్ తింటూ నిల్చున్నారు. దూరం నుండి ఒక పర్సన్ ఇద్దరిని గమనిస్తూ ఉండటం చూశాడు క్రిష్. ఐస్ క్రీమ్ తినటం కంప్లీట్ అవ్వగానే రాధ నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తాను అని ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళాడు క్రిష్. అతడు క్రిష్‌ని గమనించలేదు. క్రిష్ అతడి దగ్గరికి వెళ్ళి వెనకాల నుండి షర్ట్ కాలర్ పట్టుకొని వెనక్కి లాగాడు. ఒక్క క్షణం ఏం జరిగిందో అతనికి అర్థం అవ్వలేదు. అతడు క్రిష్ వైపుకి తిరగంగానే రేయ్! ఎవడ్రా నువ్వు? అని కొట్టబోయాడు క్రిష్. అయ్యో సార్! ఆగండి సార్! నేను చెప్పేది వినండి కొంచెం ప్లీజ్ సార్ అంటూ రిక్వెస్ట్ చేశాడు. అతను అతడినే కొట్టకుండా చెయ్యి గాలిలోనే ఆపేసి ఏంట్రా నువ్వు చెప్పేది? ఎందుకు అప్పటి నుండి అలాగే చూస్తూ ఉన్నావు? నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను అన్నాడు క్రిష్. క్రిష్ ఎక్కడికి వెళ్తున్నాడు అని చూస్తూ ఉన్న రాధ క్రిష్ ఎవరినో కొట్టడం చూసి ఫాస్ట్‌గా అక్కడికి వెళ్ళింది. సార్ ఒకసారి ఇలా చూడండి సార్ అంటూ తను వేసిన డ్రాయింగ్ చూపించడానికి ట్రై చేశాడు అతను. అప్పటి వరకు తనని సరిగా చూడలేదు కానీ అతడిని సరిగ్గా పెన్సిల్ ఇంకా డ్రాయింగ్‌కి అవసరమైన థింగ్స్ కనిపించాయి క్రిష్. అతడి కాలర్‌పై ఉన్న చెయ్యి కొంచెం వదులుగా చేసి అతడు చూపించిన వైపు చూశాడు. అక్కడ కనిపిస్తున్న ఆర్ట్ చూసి అలాగే చూస్తూ ఉండిపోయాడు క్రిష్. అలాగే చూస్తూ ఉండటం చూసి దగ్గర ఉన్న చెట్టుకి ఆనుకొని నిల్చొని ఉన్న రాధ కొంచెం ముందుకు వచ్చి చూస్తున్న వైపు చూసింది. అది చూసి ఎందుకు వేశావు? అంది. సారీ మేడం. మిమ్మల్ని ఇద్దరిని చూస్తూ ఉంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉన్నారు. అందుకే